బ్రేకింగ్ చూస్తున్నాం. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి హనుమాన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ విజయవంతం చేసిన హనుమాన్ బృందాలు ఇప్పుడు జ్ఞానేశ్వరి కోసం గాలిస్తున్నాయి. మరోవైపు థర్మల్ డ్రోన్ కెమెరాలతో కొండ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఇప్పటికే అదనపు బృందాలు పంపించాలని నిన్నే ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు హనుమాన్ టీమ్స్ కూడా రంగంలోకి దింపారు. సో ఎలా జరుగుతోంది సర్చింగ్? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తిరుమండలం శ్రీశైల పాప మిస్సింగ్ ఘటన అయితే మాత్రం 9వ రోజు జరిగింది. దీనికి సంబంధించి మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కూడా దీని గురించి అయితే మాత్రం చర్చించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం చొరవతో ఈ రోజు స్పెషల్ బెటాలియన్స్ అయితే మాత్రం సంఘటన స్థలానికి అయితే ఎస్పీ పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం పాప ఆచూకీని వీళ్ళని తొందరగా కనుగొనాలని చెప్పి డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ మొత్తం చిన్నారి ఆచూకీ కోసం శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అయితే మాత్రం హనుమాన్ టీమ్స్ రంగంలోకి అయితే దిగారు. దీంతో పాటు థర్మల్ డ్రోన్ కెమెరాలతో కొండ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. మరీ ముఖ్యంగా శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఎన్నో రెస్క్యూ టీంలు విజయవంతంగా పూర్తి చేసిన హనుమాన్ బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని చిన్నారి ఆచూకీ కనుగొనాలని చెప్పేసి డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ మొత్తం కూడా ఈ యంత్రాంగాన్ని మొత్తం కూడా కాకినాడ ఈ సంఘటనా స్థలానికి అయితే పంపించారు. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఈ సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. దీంతో పాటు కూడా ఏదైతే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కీలక కుక్క చనిపోవడం, విధంగా అటవీ ప్రాంతం సిబ్బంది కుక్క చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా అన్వేషణ అయితే జరుగుతుంది. దీంతో పాటు కూడా మరికొన్ని ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా డిప్యూటీ సీఎం అయితే చెప్పడం జరిగింది. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇంచుమించుగా ఒక 50 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ఆపరేషన్ లో అయితే పాల్గొన్నారు. దీని ఈ రోజు ఉదయం స్పెషల్ గా దీనికి సంబంధించి ఈ ఏదైతే ఉందో హనుమాన్ టీములతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం ఈ బృందాలతో ఇంచుమించుగా 200 మంది పోలీసు అదనపు బలగాలతో అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే ఈ రోజు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు అయితే మాత్రం పాప మిస్ అయిన 40 ఎకరాల పామాయిల్ తోటను అయితే చెక్ చేశారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో కొండ ప్రాంతం ఏదైతే ఉందో 250 ఎకరాల్లో కొండ ఏదైతే ఉందో ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం కూడా జల్లెడ పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం కొండ చుట్టుముట్టి మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా సేకరిస్తున్నారు. ఒక పక్క రిస్క్ టీం, మరో పక్క ఏదైతే ఉందో హనుమాన్ శ్రీశైలంలో అత్యధికమైన రిస్క్ ఆపరేషన్ ఫారెస్ట్. ఇప్పటికే 8 రోజులైంది, 9వ రోజు అప్పుడే అంటే అక్కడి నుంచి అటవీ ప్రాంతం ఎక్కడి నుంచి విస్తరించి ఉంది అనుకోవచ్చు అక్కడ వాళ్ళు ఉన్న ప్రాంతానికి? ఇంచుమించుగా సతీష్, ఇది నర్సీపట్నం నుంచి ఇది ఇంచుమించుగా ఇది నల్ల అడవి అని చెప్పేసి ఇలా నర్సీపట్నం ఫారెస్ట్ నుంచి ఏదంటే ఇలా రంపచోడవరం టు రాజోమింగి ఇలా నర్సీపట్నం టు ఇలా తుని వరకు కూడా కొంత ఫారెస్ట్ అయితే విస్తరించింది. దీన్ని నల్ల అడవి అంటుంటారు. ఇది ఇంచుమించుగా నర్సీపట్నం రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకుని ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్ దగ్గర దిగువన అయితే మాత్రం ఒక 40 ఎకరాలు పామాయిల్ తోటలో పాప కుటుంబం అక్కడ ఏదైతే ఉందో తోటమాలిగా గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పనిచేయడంతో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు అయితే గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పి పాప కుటుంబ సభ్యులు అయితే తెలుస్తున్నారు. దీనికి సంబంధించి అటవీ ప్రాంతం దిగువన ఏదైతే ఉందో ఈ పాప మిస్ అయిన పామాయిల్ తోట ఉందో ఈ మొత్తం కూడా ఈ పాప వాళ్ళు ఉంటున్న 40 ఎకరాల పామాయిల్ తోటతో పాటు 250 ఎకరాల పైచిలుక కొండ ఫారెస్ట్ అయితే ఉంది. ఇదంతా కూడా ఇదైతే ఉందో శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో అనేక రెస్క్యూ టీములు కూడా ఛేదించి సక్సెస్ చేసిన హనుమాన్ టీమ్స్ అయితే మాత్రం రంగంలో డిప్యూటీ సీఎం చొరవతో రంగంలో దింపారు. మరికొద్దిసేపట్లో హనుమాన్ టీమ్స్ ఆల్రెడీ ఇప్పటికే చెక్కింగ్ అయితే మొదలు పెట్టారు. ఫారెస్ట్ దిగువ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇంచుమించుగా 250 ఎకరాల ఫారెస్ట్ కొండ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దాని నుంచి ఆనుకున్న నర్సీపట్నం రిజర్వ్ ఫారెస్ట్ వరకు కూడా ఈ హనుమాన్ బృందాలు అయితే శోధించనున్నాయి. అంటే ఈ ఇంచుమించుగా ఈ ఫారెస్ట్ సంబంధించిన ఈ పాప మిస్సింగ్ సంబంధించి ఈ అడవి ప్రాంతంలో ఎటువైనా జంతువులైనా తీసుకెళ్లిపోయా, లేకపోతే ఎవరైనా అడవి ప్రాంతం గుండా ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అనే అనేక కోణాల్లో అయితే మాత్రం ఈ హనుమాన్ బృందాలు శోధిస్తున్నాయి. సతీష్. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.